తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30న ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. నేటితో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. 21కి నామినేషన్ విత్డ్రాకు ఆఖరు తేదీగా ఎలక్షన్స్ ఆఫీసర్ ప్రకటించారు. ఈసారి నిర్మాతల సెక్టార్ నుంచి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిని ఎన్నుకోనున్న నేపథ్యంలో ప్రెసిడెంట్ అభ్యర్థిగా సి కళ్యాణ్ దిల్ రాజు పోటీలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. తెలుగు చిత్ర పరిశ్రమకి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఒక పేరెంట్ బాడీ. అయితే దీంట్లో 4 సెక్టార్లు ఉంటాయి. స్టూడియో సెక్టార్, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్, ప్రొడ్యూసర్ సెక్టార్ అండ్ ఎగ్జిబిటర్ సెక్టార్. ఈ 4 సెక్టార్ల నుంచి కూడా ఇక్కడ ఛాంబర్ అధ్యక్షులు ఎన్నుకుంటారు. అంటే ఇండస్ట్రీకి సంబంధించిన 24 శాఖలకు సంబంధించిన అనేక ఇష్యూస్ కూడా ఈ యొక్క ఛాంబర్ పరిష్కరిస్తుంది. ఛాంబర్ కీలకంగా మారింది. దీంట్లో హెమాహెమిల్ ప్రొడ్యూసర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా హోరాహోరీ పోటీ జరుగుతుంది. ఈ నెల 30న ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే నామినేషన్ల ప్రక్రియ ఆల్రెడీ జరిగింది. సో దీనికి సంబంధించి కూడా చాలామంది నామినేషన్లు జరిగింది. 22వ తారీఖు ఎవరు పోటీలో ఉన్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మనకు ప్రొడ్యూసర్ గారు పక్కన ఉన్నారు. ఆయన అడుగుతుంది ఈ ఎలక్షన్స్ గురించి ఎలా చెప్తున్నారు. సార్, మీరు చాలా సీనియర్ మెంబరు. సో ప్రొడ్యూసర్ ఎలక్షన్స్, ఛాంబర్ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి మీకు తెలుసు? నా పేరు రవీంద్ర గోపాల్ అండి. నా తారా ఆర్ట్స్ బ్యానరు. ఇవాళ 7వ తారీఖు నుంచి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ నామినేషన్స్ 7వ తారీఖు నుంచి మొదలైనాయండి. ఇంతకుముందే 1 o'clock వరకు చాలామంది నామినేషన్లు వేశారు. సో రకరకాల సెక్టార్లు, ప్రొడ్యూసర్ సెక్టారు, డిస్ట్రిబ్యూటర్ సెక్టారు, ఎగ్జిబిటర్ సెక్టారు, అదే రకంగా స్టూడియో సెక్టార్ వాళ్ళు వేశారు. చాలా రసవత్తరంగా, చాలా కాంపిటీషన్గానే ఉంటుంది. ఎందుకంటే నువ్వా నేనా అని ఒక ప్యానెల్లో దిల్ రాజు గారు, మరొక ప్యానెల్లో కళ్యాణ్ గారు అని చెప్తున్నారు. మరి చూడాలంటే ఒక రకంగా గతంలో జరిగిన వాటికంటే భిన్నంగా బాగా హడావుడిగా జరుగుతున్నాయి. ఇప్పటివరకైతే నామినేషన్లు వేశారు. సాయంత్రం నామినేషన్ల పరిశీలన జరుగుద్ది. ఆ తర్వాత ఎవరెవరు అప్లికేషన్లు, ఎవరెవరి నామినేషన్లు చెల్లుబాటు అయినాయో దాన్ని ఒక లిస్ట్ పెడతారు. ఆ తర్వాత కార్యాచరణ ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేస్తారండి. ఇది ఇప్పుడు ఏకగ్రీవంగా జరిగేటువంటి ఎలక్షన్స్ ఈసారి దిల్ రాజు గారు, ఇప్పుడు కళ్యాణ్ గారు పోటీలో ఉన్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇది ఎప్పుడు ఏకగ్రీవంగా జరగలేదండి. గతంలో కూడా అప్పుడు నారాయణ దాస్ గారు చనిపోయిన తర్వాత బసిరెడ్డి గారు వాళ్ళకు కూడా ఈసీ మెంబర్లతో స్టూడియో సెక్టార్ కాబట్టి 1 year ప్రోగ్రామ్ అతను చేశారు. సో జనరల్గా ఎప్పుడు బాగా టగ్ ఆఫ్ వార్గానే ఉంటుంది. ఏనాడు నామినేషన్స్ యునానిమస్గా ఎప్పుడు జరగలేదు. సో ఇప్పుడు కూడా జరగవండి. సార్, రంకి గారు, మీరు చాలా సీనియర్ మెంబరు, చాలా సినిమాలు చేశారు, ప్రొడ్యూసర్గా, హీరో కూడా చేశారు. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ చాలా కీలకంగా మారాయని దిల్ రాజు గారు, సి కళ్యాణ్ గారు లాంటి హెమాహెమిల్ కూడా పోటీ పడుతున్నారని చెప్తున్నారు. దాంట్లో మీరు కూడా పోటీలో ఉన్నారన్నారు. మీరు దేనికి పోటీ చేస్తున్నారు? ఈ ఎలక్షన్స్ మీరు ఈసారి ఎలా ఉండబోతున్నాయి? ఎలక్షన్స్ ఈసారి ప్రతిసారి ఎప్పటికప్పుడే టఫ్ ఉంటుంది. ఈసారి ఇంకా టఫ్ ఉందండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా దిల్ రాజు గారి ప్యానెల్, సి కళ్యాణ్ గారి ప్యానెల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పోటీ చేసాం. సో మ్యాక్సిమం దిల్ రాజు గారి ప్యానెల్కి బాగానే వచ్చినాయి. సో ఈసారి మన సి కళ్యాణ్ గారు, ప్రసన్న గారు ఒక ప్యానెల్ ఉన్నారు. దిల్ రాజు గారు, దామోదర్ ప్రసాద్ గారు ఒక ప్యానెల్ ఉన్నారు. సో గిల్డ్ని ఒకటి ఉంది మనకి. సో అక్కడి నుంచి వీరు ఉన్నారనమాట. ఛాంబర్ పోటీలు అయితే చాలా స్ట్రాంగ్గానే జరుగుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది. అంటే మీరు దేనికి పోటీ చేస్తున్నారు? నేను పోటీ చేస్తున్నాను కానీ ప్యానెల్ ఏదనేది ఇంకా డిసైడ్ కాలేదండి. ప్యానెల్ ఈరోజు నామినేషన్స్ 1 గంటతో కంప్లీట్ అయినాయి. సో నామినేషన్స్ రేపటికి డిక్లేర్ చేస్తారు. ఏవి ఎలిజిబిలిటీ ఉన్నాయి, ఎలిజిబిలిటీ లేవు అనేది 15th జూలై అంటే రేపు అనౌన్స్ చేస్తారు. చేసిన తర్వాత దాని ప్యానెల్ డిసైడ్ అవుతుంది. ఎప్పుడు ఎలక్షన్స్ ఉండవచ్చు అవుతుంది? ఎప్పుడు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉండే అవకాశం ఉంది? 30వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయండి. సో మీకు ప్యానెల్ అయితే అవ్వలేదు ఇంతవరకు. మీ ప్యానెల్ అయితే మీరు ఏ ప్యానెల్ వైపు పోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు? అంటే యాక్చువల్గా ప్రొడ్యూసర్లకి ఎలక్షన్స్ అంటే చాలా కీలకంగా ఉన్నాయని, నిర్మాతలకు వాళ్ళందరూ కూడా మీరు రావాలని చెప్పేసి ఆహ్వానం అందుతున్నట్లు ఆల్రెడీ ప్రచారం మొదలైనట్టు భారీ ఖర్చు కూడా పెడుతున్నారని సమాచారం ఉంది. ఇది నిజమేనా? ఖర్చు ఏమి ఉండదు. దీనికి ఖర్చు పెట్టేది భారీగా ఏమి ఉండదు. ఎవరికి డబ్బులు ఇచ్చే ఉండదు. పార్టీలు వాళ్ళను వసూలు చేసుకోవడానికి రకరకాల ఈ తాయిలాలు కూడా ప్రకటిస్తున్నారని ఒక వినబడుతుంది. దాని గురించి అంటే తాయిలాలు అంటే అండి, లాస్ట్ టైం ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది. చిన్న ఎగ్జాంపుల్, 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం. ఏ ప్రెసిడెంట్ అయినా, ఏ సెక్రటరీ అయినా వాళ్ళ పాకెట్లోంచి ఇచ్చేది ఏమి ఉండదండి. ఇప్పుడు కాకపోతే ఒక 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం పర్ ప్రొడ్యూసర్ ఫ్యామిలీ కంటే దాన్ని ఎలా మొబిలైజ్ చేయాలి, సో ఇక్కడ ఉన్న ఫండ్ ఖర్చు పెట్టకుండా మొబిలైజ్ చేసి ఎట్లా దాన్ని ఇంక్రీజ్ చేయాలనేది ఉంటుంది. తాయిలాలు అంటే వేరే పర్సనల్గా డబ్బులు ఇచ్చేది అలాంటివి ఇక్కడ ఉండవు. ఎవరు తీసుకోరు, ఉండవు కూడా. సో
చూడాలి. ఖర్చు పెట్టడం అంటే ఏముంది, ఆ ఫ్లెక్సీలు పెట్టుకుంటారు లేకపోతే ఇంకోటి తప్ప వేరే ఖర్చులు ఏమి ఉండవు ఇక్కడ. ఎవరు గెలుస్తారు, ఎవరు దీనికి అధ్యక్షుడిగా ఉంటారనేది మాత్రం ఒక ఆ రోజే తెలిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి రాంకీ గారు అలాగే రవీంద్ర గోపాల్ కూడా చెప్పడం జరిగింది. సో కెమెరామెన్ రాజుతో అశోక్, హైదరాబాద్. ఓవర్ టు